టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి కసరత్తు చేస్తుంది. 2 దఫాలుగా మొన్న చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసారు. మరోసారి సమావేశం జరుగుతూ ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. సో పవన్ జనసేనకు టీడీపీకి మధ్య పొత్తులకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా మరొక దఫా కూర్చుంటామంటున్నారు. మరోవైపు జనసేన బీజేపీతోనే అలయన్స్ లో ఉంది. ఈ పరిణామాల మీద మీ వ్యాఖ్య ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అభద్రతాభావం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో మనకి స్థానం రాదు, ప్రజల మనసుల్లో చిన్న కూడా మనకి చోటు రాదు. ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడినే ప్రేమిస్తారనేటువంటి భయం వాళ్ళలో ఉండి ఈ శక్తులన్నీ కూడా ఎప్పుడూ ఏకమయ్యే ఉంటాయి. వాళ్ళందరూ కూడా కూడబలుక్కుని విడివిడిగా పోటీ చేస్తుంటారు. వాళ్ళ సందర్భాన్ని బట్టి లేదా ఆ సందర్భాన్ని బట్టి అందరూ మమేకమైపోతారు. అందరూ పార్టీ విడిగా పోటీ చేసినా అభ్యర్థులు ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనేది ఎత్తుగడగానే పెడుతుంటారు. కావాలంటే మీకు సాధారణంగా వివరాలతో సహా మనం మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ విడిపోలేదు, కొత్తగా పొత్తులేదు. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ చర్యల ద్వారా, వారి మాటల ద్వారా, వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పొత్తుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విడిగా మనం పోటీ చేసి ఓడించలేం. కాబట్టి మనకున్నటువంటి కొంచెం ఓట్లన్నీ కూడా అన్ని పోగేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయగలమనేటువంటి నమ్మకంతో, అంటే జగనే బలవంతుడు మాకన్నా అని చెప్పని విడివిడిగా జగనే మా బలవంతుడు, జగన్తో పోటీ చేయాలంటే మనందరం కలిసి ఉంటే తప్పితే మనం పోటీ చేయలేనటువంటి రాజకీయ మానసిక దౌర్బల్యంతోనే వారి పొత్తులయ్యి ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ఉమ్మడిగా పాదయాత్రలు, సభలు నిర్వహించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లాన్స్ సిద్ధం చేస్తా ఉన్నారు. 2014లో ఉమ్మడిగానే చేశారు. ఉమ్మడిగా మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో అంటే హామీలు ఇచ్చారు. ఇంటింటికి హామీ పత్రాన్ని పంపించారు. ఇచ్చిన హామీ పత్రంలో చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, అప్పుడు మోడీ ఫోటో కూడా వేసి హామీలు ఇచ్చారు. 600 హామీల్లో ఎన్ని హామీలు ఇచ్చారు? 3 సెంట్ల స్థలం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? పోనీ మోడీ అడిగాడా చంద్రబాబుని? ఏమయ్యా బుద్ధి లేని ఎదవా చంద్రబాబు నాయుడు, ఏమయ్యా ఇట్లా హామీలు ఇచ్చి తప్పు కదా, జనాలు మన ఎదవలు అంటారు కదా, నీ ఫోటోతో పాటు మా ఫోటోలు కూడా వేసావు, మమ్మల్ని ఎదవలు చేస్తున్నావు అని మోడీ గారు ఎప్పుడు అడిగాడా? భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు, ఎవరిని అడిగాడా? ఒక్క మంత్రి అడగలేదు కదా. ఇదేంటే మనం హామీలు నిలబెట్టలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం, ఎవరికి ఇచ్చాం? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం, ఎవరికి ఇచ్చాం? ప్రతి డ్వాక్రా మహిళకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, ఎవరికి ఫోన్ ఇచ్చాం? డ్వాక్రాకి చెల్లెలందరికీ బేషరతుగా ప్రతి రూపాయి రుణమాఫీ చేస్తా ఉన్నాం, బ్యాంకుల్లో మీరు డబ్బులు కట్టొద్దని చెప్పాం. కానీ ఎవరికి మనం కట్టకుండా ఎందుకు ఎగ్గొట్టాం? అలాగే రైతులందరికీ కూడా బాకీ రుణమాఫీ, సంపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయటమే కాకుండా వారి భార్య నగలు, ఇంట్లో పిల్లల నగలు, ఆడపిల్లల నగలు బ్యాంకులో కుదవబెడితే ఆ నగలు ఇరిపించే బాధ్యత కూడా నాదే అని చెప్పి మనం హామీ ఇచ్చాం కదా. అది ఎందుకు ఆ నగలు ఇచ్చావా, బాకీ కట్టావా అని ఈ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ లేదా మోడీ గారు కానీ ఒక్కరోజు అడగలేదు కదా. మరి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు మళ్ళీ వీళ్ళని నమ్మాలని చెప్తారు? అంతకితం ఇచ్చినట్టు హామీలు ఏమైనా మళ్ళీ కొత్త హామీలు కొత్తవి అంటే ఆ రోజు ఒక యాసం, మళ్ళీ కొత్త యాసం. జనాలకి మతిమరి పుట్టదని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలకి ద్రోహం చేసిన ప్రతి ఒక్కడి ముఖం కూడా గుర్తే. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిందో, ప్రత్యేక హోదా ఇవ్వాలి 5 ఏళ్లు కాదు 10 ఏళ్ళు అని చెప్పటం కానీ, లేదా హామీ ఇవ్వటం కానీ, లేదా ప్రజలకి సరాసరి కాగితం మీద వచ్చేసి అట్టగొట్టి అట్ట మీద 3 ఫోటోలు వేసి హామీలు పంపించింది కానీ ఏది మర్చిపోరు. వీళ్ళ ముఖాలన్నీ గుర్తున్నాయి, వీళ్ళ ద్రోహాలు గుర్తున్నాయి, వీళ్ళ మోసాలు గుర్తున్నాయి. ఉమ్మడిగా పోటీ చేసే 2014లో ఏ ఫలితాలు వచ్చాయి, మళ్ళీ అవే రిపీట్ అవుతాయని కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతా ఉంది టీడీపీ జనసేన. ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి? నేను చెప్పండి మీరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెలే ఒకడేనా? కాదు కదా. ఇవాళ ప్రతి గడపలో, ప్రతి గుండెలో, ప్రతి పేద మధ్యతరగతి గుండెల్లో అతను గుడి కట్టుకుని ఉన్నాడు. జెండాలు కలిపినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని అధికారాన్ని ఇస్తారనుకోవటం కల్లది. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తన క్యాడర్కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఎన్నని కాదు, ఎంతని కాదు, స్ట్రైక్ రేట్ 98% ఉండాలి. ఏమండి పాపం అమాయకులైనటువంటి జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన నాయకులకు కానీ, ఎమ్మెల్యేలుగా నుంచుందాము అని చెప్పని ఉత్సాహపడేటువంటి నియోజకవర్గ స్థాయికి నాయకులు కానీ
ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న వారికి కానీ, లేదా పాపం హరిరామ్ జోగి గారు కానీ, వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నాడు. నాకు అసలు ఒక్క సీట్ లేకపోయినా పర్లేదు, నేను చంద్రబాబు పల్లకి మోయటమే నా జీవిత లక్ష్యం. 2014 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు జీవించి ఉన్నంతకాలం చంద్రబాబు పల్లకి మోయటం కోసమే తప్పితే మరొక రాజకీయం చేయడం అనేది మీరు చరిత్ర చూసినా చెప్తుంది, లేదా భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే. చాలా మీరు అలా అంటున్నారు కానీ చాలా మంది వైసీపీ నాయకులు జనసేనతో టచ్లోకి పెడతా ఉన్నారు. బాలశౌరి ఇప్పటికే చేరారు, మరొక ఎమ్మెల్యే గూడూరు వరప్రసాద్ కూడా జనసేన అధినేతను కలిశారు. సో ఈ మీ పార్టీ నుంచి చేరికలు మరి మీకు థ్రెట్ కాదా? ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు నమ్ముకున్నటువంటి పార్టీ తప్పితే ఈ మీరు చెప్పేటువంటి పేర్లు ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఇక్కడ తిరిగారు తప్పితే వాళ్ళకి సీట్ లేదంటే అక్కడికి వెళ్తారు. ఏదో అన్న సామెతగా ఉంది కదా, పాత రోజుల్లో మనకి పెద్దలు చెప్పిన పాఠాలు ఉన్నాయి కదా, చెరువులో నీళ్లు ఎక్కడుంటే కప్పలు అక్కడికి వెళ్తాయి, లేకపోతే ఇక్కడ సీటు పోయింది, సీటు పోతే ఏం చేస్తారు, ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు, రాజకీయ వాళ్ళు ఎక్కడో అక్కడ పోటీ చేయాలి, పోటీ చేయకపోతే రాజకీయంగా చచ్చిపోతాం, జనం మర్చిపోతారు అనుకుంటారు, కానీ సీటు కోసం వెళ్తారు. సీట్ ఇస్తా అంటే వెళ్తారు. పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వనని చెప్పండి, ఎవడు వెళ్తాడు? చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వనని చెప్పమని ఎందుకు వెళ్తారు? సీట్ ఇస్తా అంటే వస్తారు. వెళ్ళేవాళ్ళందరూ కూడా సీటు కోసం వెళ్ళేవాళ్ళు తప్పితే ఊరికే వాళ్ళ పల్లకి మొయ్యటానికి కాదు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ సీట్ ఇవ్వనంటున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి సీటు కోసం వెళ్తారు. వీళ్ళిద్దరు ప్రచారం మొదలు పెడితే మీకు గ్రౌండ్ లో ఏ రకంగా పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారానికి? అసలు ఎప్పుడు ప్రచారం ఆపారు? ఎప్పుడు మీరు చెప్పేది? అసలు ఎప్పుడు వాళ్ళు ప్రచారంలో ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నాడు. నిన్నటిదాకా అంటే భీమిలి సభ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. భీమిలి సభ నుంచి ప్రచారానికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళి ప్రచారానికి వెళ్తున్నా కానీ వాళ్ళకి షేక్ అవుతుంది తప్పితే వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే తిరుగుతున్నారు. మేము కలిసే అంటున్నారు, అన్నయ్య అంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు, బాబాయ్ అంటున్నాడు, జైలుకి వెళ్తాం అంటున్నాడు, నేను ఉంటానంటున్నాడు, మా పార్టీకి సంబంధం లేదు, సీట్ లేదు అక్కర్లేదు అంటున్నాడు, ముఖ్యమంత్రి అక్కర్లేదు అంటున్నాడు, మాకు పలకి మోయటమే మాకు అలవాటు అంటున్నాడు, పలకి మోయటమే మా లక్ష్యం అంటున్నాడు. ఇవన్నీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పార్టీయే. జగన్ జనంలోకి వెళ్తే వాళ్ళకి షేక్ అవుతున్నాయి అంతే. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? 100% జనం గుండెలో జగన్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్లీ ప్రభుత్వంలోకి రావటం ఖాయం. ఈ ప్రజల్ని ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే, విద్యా వ్యవస్థని సమూలంగా పటిష్టపరచడం ద్వారా, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మేవాడు ఆ రకంగా చేస్తున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే జగన్ జనంలోకి వెళ్తుండటంతో ప్రతిపక్షాల్లో షేక్ అవుతున్నాయంటున్నారు. అదేవిధంగా వచ్చేది తమ ప్రభుత్వమే అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రెహానా ఎన్టీవీ, సెక్రటేరియట్ నుంచి.